బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చాలా మంది మంత్రులు ఆ రోజు అపోజిషన్ పార్టీలో ఉండి మరి ఆ రోజు బీఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తే ఎవరు రూపాయి కట్టొద్దు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మేము ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తాం, ప్రజలకు అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేసినట్టు సంగతి గుర్తు చేస్తా ఉన్నారు. ఆ రోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు ప్రజలు రక్త మాంసం తింటారా అని చెప్పేసి ప్రశ్నించారు. ఈ రోజు దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలి, చేసే వారు కూడా ప్రజల పక్షాన చేస్తామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ, ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోంది కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఏ రకంగా ఉండేనని చెప్పేసి అర్థమవుతోన్నది. 6 గ్యారంటీలు అంటున్నారు కానీ ఏదో కొంతమందికి తూతు మంత్రంగా చేసి వదిలిపెట్టేసి మేము గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పి ప్రజలకు పక్కదో పట్టిస్తున్నారు. ఈరోజు ప్రజాపాలనలో